BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మా, అన్నీ ఉంటే చుట్టూ నిజంగా వాటి విలువ తెలియదమ్మా. హ్మ్. ముఖ్యంగా పిల్లలకి పేరెంట్స్ విలువ తెలియడం చాలా తక్కువైపోయింది. కానీ ఒక్కరోజు ఆ పేరెంట్స్ ఇంట్లో లేకపోతే మాత్రం మేనేజ్ చేసుకోలేరు. అది పిల్లలైనా పెద్దలైనా ఒక రోజు కాదండి, ఎవరైనా. ఒక గంట ఒక మీరు రోజు గంట. వరకు వెళ్ళారు. నిజంగా నిజంగా అమ్మా, అంటే ఎలా అయిపోయింది అంటే ప్రతిదానికి విలువ లేకుండా అయిపోయింది. ఒక వస్తువుకి విలువ ఉండటం లేదు, ఒక మొబైల్కి తప్పితే దేనికి విలువ దేనికి లేదు. లేదు, దేనికి ఇంటర్నెట్ కు తప్ప దేనికి దేనికి విలువ లేదు. అసలు ఈ తల్లిదండ్రుల విలువ తెలియకపోతే నెక్స్ట్ వాళ్ళ పిల్లల తరానికి వీళ్ళు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడు ఏదైనానండి, నేను ఒకరికి ఏదైనా చెప్పగలిగాను అంటే నాకు తెలియాలా ఫస్ట్. Yes. నాకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. ఖచ్చితంగా. నేనేదో అన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తే నేను మీకేం చెప్తాను చూడండి, అంతే. చెప్పలేం. అవును. సో అందుకని ఎవరికైనా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది, నేను ఒకరికి ఒక మంచి మాట చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నానంటే నేను పర్ఫెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పిల్లలు ఎప్పుడైనా తల్లిదండ్రులను కంపల్సరీగా గౌరవించాల్సిందేనండి. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు మీకోసం ఎన్ని ఇబ్బందులు పడి మిమ్మల్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారో అవన్నీ మర్చిపోయి ఇవాళ ఏదో 4 డబ్బులు సంపాదించుకున్నంత మాత్రాన కొంతమంది నా తల్లిదండ్రులు కాదు అని కూడా చెప్తున్నారండి. అవును. సో అంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళవన్నీ అనుభవించి వాళ్ళు చదివిస్తేనే కదా నువ్వు చదువుకున్నావు. వాళ్ళిద్దరూ ఇష్టపడితేనే కదా మీరిద్దరు ఈ భూమి మీదకి వచ్చారు. పిల్లలు అనేది మర్చిపోతున్నారండి. సో మర్చిపోయి అదేదో వాళ్ళ సొంత కష్టమయ్యి పైనుంచి కింద ఊడిపడ్డట్టు వాళ్ళు అనుకుంటున్నారు. సో తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు అసలు పిల్లలే కాదు. అంటే పెద్దయ్యాక ఇంత దారుణంగా చూడడానికి వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆ విలువ తెలియకపోవడమే కదా. తెలియకపోవడమే. అంటే ఇప్పుడు దాని విషయంలో తల్లిదండ్రులది కూడా కొంచెం తప్పు ఉందండి. Hmm. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా పిల్లలు కష్టపడకూడదు, మా పిల్లలు చాలా కంఫర్ట్ గా ఉండాలని ఆల్వేస్ ప్రేమతో ఒక కంఫర్ట్ జోన్ ఇస్తున్నారు అనమాట. సో వాళ్ళకి లాస్ట్ కి అదేంటంటే ఇప్పుడు ఎప్పుడైనా రాదు గారు, ఇప్పుడు మీకు అన్ని ఫుల్ ఉన్నాయనుకోండి, మీకు దాని బాధ తెలియదు. సో మీకు ఏదన్నా ఒకటి లేకపోతే కదా మీకు బాధ తెలుస్తుంది. అందుకని ఈ పిల్లల్ని ఏం చేస్తున్నాడు, తల్లిదండ్రులు వాళ్ళ 4 ఏళ్లలో పాచి పనులు చేసుకొని, తండ్రి డ్రైవర్ పని చేసుకొని, లేకపోతే మూటలు మోసి పిల్లలను చదివిస్తున్నాడు. ఎందుకంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది అనుకోవట్లేదండి. వాళ్ళు ఎంత కష్టపడి సంపాదించి పెట్టినా పక్కన వాడికి బండి ఉంది, నాకు బండి కొని, పక్కన వాడి దగ్గర పెద్ద ఫోన్ ఉంది, నాకు ఎందుకు ఫోన్ కొని. ఓకే, ఇవి ఆలోచిస్తున్నానే మా నాన్న సంపాదన ఏంటి, మా అమ్మ సంపాదన ఏంటి, వాళ్ళ దాంట్లో నాకు ఇంతవరకు చదివిస్తున్న సంతోషపడట్లేదండి. ఆల్వేస్ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు. అందుకనే అంటే నా సలహా ఏంటంటే ప్రతి తల్లి తండ్రి పిల్లలకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటో కంపల్సరీగా చెప్పడం అనేది చాలా అవసరం అండి. సో నేను ఎప్పుడైతే నేను ఒకటే చెప్తానండి, నా జీతం ప్రతి నెల నాకు 50,000 వస్తాయి, ఇందులో మిమ్మల్ని చదివించాలి, మీ స్కూల్ ఫీజులు కట్టాలి, మీకు బట్టలు కొనాలి, ఇంటి సౌకర్యాలన్నీ చూడాలి, రెంట్ కట్టాలి, 50,000లో ఎంత మిగులుతుంది నీకు, నేను బండి 1,00,000 రూపాయల బండి ఎలా కొనిస్తాను అనేది మీరు చెప్పండి. అది చెప్పట్లా, అరే బండా అని అప్పులు చేసి ఇళ్లలో పని చేసుకుంటే వాళ్ళు, అమ్మ నేను సంవత్సరం నీ దగ్గర పని చేస్తానని ముందే జీతాలు తీసుకొని ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పిల్లలు కష్టపడకూడదని. కానీ పిల్లలు అది గుర్తించటం లేదని. గుర్తించక ఎంతసేపు వచ్చి మా అమ్మ నాన్న నన్ను తిడుతున్నారు, ఫ్రెండ్స్తో కలవనీయటం లేదు, ఇవన్నీ ఎందుకు చేస్తారు, మీరు ముందు బాగుపడతారని. సో అట్లాగే ఒక తండ్రి ఆ కుర్రోడిని, వాళ్ళ అబ్బాయిని ఎప్పుడు చదువుకో మంచిగా ఉండని కోప్పడేవాడట. సో అన్నాడట, నాకు ఒక ఏజ్ వచ్చింది, నువ్వు వస్తామానా నాకు చెప్పకు, నేను ఎలా పెరగాలో నాకు తెలుసు అని చెప్పాడట. సరే బాబు నువ్వు పెరుగు, నీకు ఇష్టం వచ్చిండు, రేపు మన సొంతూరికి వెళ్తాము, ఎల్లుండి నుంచి నీకు ఇష్టం వచ్చిండు, నేను నీ జోలికి రాను, నువ్వు ఎందుకు ఇలా చేసావని నిన్ను క్వశ్చన్ చేయనంటే సరే పదా అని విసుక్కుంటా వెళ్ళారట. వెళ్తే వాళ్ళకు ఒక పెద్ద మామిడి తోట ఉంది. సో ఆ మామిడి తోటలో మేమిద్దరం ఇక్కడ కూర్చుంటాం, నువ్వు వెళ్ళి మామిడి తోట అంతా తిరిగిరా చూసిరా అన్నాడట. సో చూసొచ్చాడు. చూసావా, అన్ని చూసాను నాన్న, ఒక చోట ఏంటి, ఒక మామిడి చెట్టు పిచ్చిగా అయిపోయింది, కొమ్మలన్నీ అటు ఇటు అయిపోయినాయి, పురుగు పట్టింది, ఒక్క కాయ బాగలేదు దాంట్లో, అసలు దాని చెట్టు నిండా పురుగులే, ఆ ఎండిపోయినాయి ఆకులన్నీ, అందరికి అడ్డొస్తుందంటే అది ఎందుకంటే ఒక తోటమాలి ఇంటికి ఒక తండ్రి అంటే
ఒక ఒక గార్డెన్ లాగా, ఒక తల్లి తండ్రి ఒక తోటమాలి లాగా అనమాట. సో అన్ని చెట్లకి ఏం చేశాడంటే ఆ తోటమాలి కరెక్ట్ టైంకి కట్ చేసి కొమ్మలో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఇచ్చి, ఎండు ఆకులు ఉంటే రాళ్ళు తీసేసి, ఒకవేళ ఏదన్నా పురుగు పట్టిన ఆకు ఉంటే తుంచేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెంచాడు. ఓకే, ఈ చెట్టుని ఏం చేశాడంటే వదిలేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెరిగింది. అది అందరికి అడ్డొస్తుంది, దాంట్లో ఒక కాయ లేదు, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. సో నేను కూడా నీది ఎందుకు చెప్తానంటే నీ బాగు కోసమే, నువ్వు బాగుపడాలనే నేను కొమ్మలు విరుస్తున్నా కానీ నేను చెట్టు కట్ చేయట్లేదు. ఓకే, కొమ్మలు ఎందుకు విరుస్తున్నానంటే ఆ కొమ్మల వల్ల అంటే నువ్వు చేసే పనుల వల్ల ఇతరికి ఇబ్బంది పడకూడదు, ప్లస్ నువ్వు ఇబ్బంది పడకూడదు. సో నేను ఎప్పుడైతే ఒక చిన్న చీడపరుగు వచ్చిందే నేను ఎందుకు తీసేస్తున్నాను అంటే చీడపరుగు నువ్వు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు నిన్ను నేను ఎప్పటికప్పుడు ఎందుకు కరెక్ట్ చేస్తున్నా అంటే నీ లైఫ్లో బాగుండాలి, నువ్వు బాగుండాలి. కొమ్మలు విరచడం ఏంటంటే నువ్వు చేసిన తప్పులు నేను ఎత్తి చూపించి ఇలా చేస్తే నీ లైఫ్ బాగుండదని ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తున్నానే కానీ నువ్వు బతకకూడదని నేను కట్ చేయలా, నీ మొదలు కట్ చేయట్లేదు. నీ చుట్టూ ఉన్న కొమ్మలు, ఆకులు, తర్వాత ఏదైనా పాడిపోయినవి ఉంటే అవి చేస్తున్నానే తప్ప నీ మీద కోపంతో కాదు. నువ్వు నా కడుపున పుట్టినావు పిల్లలను ఏ తల్లి తండ్రి కూడా చెప్పించరండి. ఏ తల్లి తండ్రి కూడా పిల్లలు బాగుపడాలా అనే ఉద్దేశంతోనే ఏదో కోపడతారనే కాదు, అంతకంటే లేదు. దీనివల్ల ఏం చేస్తారంటే పిల్లలు ఈ కాలంలో పిల్లలు తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని ఇళ్లలో చెప్పకుండా వెళ్ళిపోయి తల్లిదండ్రులకు పాపం మళ్ళీ ఆ విధంగా కూడా కష్టపెడుతున్నారు. చెప్పలేదనుకోండి, ఏ అండి తల్లిదండ్రులు మీరు అంత మాత్రం చెప్పాలి, మళ్ళీ తల్లిదండ్రులకే బాధ. చెప్పారనుకోండి వీడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అంటే తల్లిదండ్రుల పరిస్థితి ఎలా అయిందంటే కత్తి మీద సాములాగా అయిందనమాట. చెప్పితే పిల్లలు వినరు, చెప్పకపోతే పాడైపోతారు. రేపొద్దున పాడైనప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వచ్చి తల్లిదండ్రులు అడుగుతున్నారు, ఏం నేర్పించావు నువ్వు మీ పిల్లలకు అని అంటారు. నేర్పించడం మీరు పిల్లలు వినాలి కదా. మరి ముఖ్యంగా ఇప్పుడేమో నువ్వేం చెప్పద్దు మాకు అన్ని తెలుసు. మరి అన్ని తెలుసు అనే మాట ఎక్కడి నుంచి వస్తుందో నాకైతే తెలియట్లేదండి. మీరు ఏ పిల్లలకన్నా ఏదైనా చెప్పండి, అమ్మా ఊరిగా చెప్పకు మాకు తెలుసు, మాకు అన్ని తెలుసు అని అంటున్నారు. ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్తే కదా తెలుస్తుంది. సో అందుకని ఏం చేయాలంటే పిల్లలు దయచేసి తల్లిదండ్రులు మీ మీద కక్షతో, మీ మీద కోపంతో మీరు పాడైపోవాలి, మీ లైఫ్ పాడైపోవాలని ఎవ్వరు చెప్పారండి. ఏ తల్లిదండ్రి కూడా వాళ్ళు తినక మీ చదువు కోసం, మీ భవిష్యత్తు కోసం, రేపొద్దున మీరు బాగుండాలనే ఉద్దేశంతోనే నేను ఇదివరకు చెప్పినట్టు కొమ్మలు కట్ చేస్తున్నారు కానీ మీ మొదలు కట్ చేయట్లేదు. ఒకవేళ మీ మనసులో మీరు ఏదైనా చెడు పనులు చేస్తున్నా, మనసులో చెడు ఆలోచనలు వచ్చినా ఇది తప్పు అనేసి అందులో ఉన్నది తీసి పక్కన పెడుతున్నారు. అప్పుడు కదా మరి అన్ని చెట్లు బాగుండి ఇది ఒక్క చెట్టు ఎందుకు పాడైందంటే ఆ చెట్టుని ఎవరు పట్టించుకోలేదు, అందుకనే ఇష్టం వచ్చినట్టు పెరిగింది, ఎవరికి పనికి రాకుండా పోయింది. రేపొద్దున నీ లైఫ్ కూడా అలా కాకూడదు అనే ఉద్దేశంతోనే ఏ తల్లైనా ఏ తండ్రైనా పిల్లల కోసం అహర్నిశలు ఎందుకు కష్టపడతారంటే నా పిల్లలు చూడండి. ఒక వైఫ్ హస్బెండ్తో పోట్లాడినా కూడా ఎందుకమ్మా పరిస్థితి పిల్లల కోసం అంటుంది కదా. తండ్రి అంటాడు ఏమయ్యా ఇంత పెద్దగా ఇంకా ఎందుకు. కొంతమంది రిటైర్ అయ్యి కూడా పాపం ఎక్కడో పార్ట్ టైంలు పనిచేస్తారండి. అడుగుతారు ఎందుకు చేస్తున్నా అంటే పిల్లల కోసం అండి, నా మందుల కోసం నేను ఖర్చు పెట్టుకుంటాను, పిల్లల్ని ఎందుకు అడగాలంటే. అంతేగాని ఏ తల్లి తండ్రి పిల్లల్ని ఎప్పుడు విసిగించారండి. దయచేసి పిల్లలు అపార్థం చేసుకోకుండా మా కోసమే ఇవాళ నేను కష్టపడితే రేపు సుఖపడతానన్న ఉద్దేశంతోనే ఏ తల్లిదండ్రి అయినా కోపడతారండి. కరెక్ట్. అందుకని దయచేసి పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులను ఒక శత్రువులాగా చూడకండి. కరెక్ట్ అమ్మా, 100% మీరు చెప్పింది కరెక్ట్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.